కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. ఈ పింఛన్ల వ్యవహారంలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత రాజకీయ ప్రయోజనాన్ని పిండుకోవాలో, రాజకీయ లబ్ధిని పొందాలో అంతా పొందాలని విశ్వప్రయత్నం చేస్తోందండి. అందరికీ తెలుసు, ఈ పింఛన్ల వ్యవహారానికి సంబంధించి ఎన్నికల సంఘం వాళ్ళు ఒక ఆదేశం ఇచ్చారు. ఏమిటి? వాలంటీర్ల ద్వారా మీరు ఈ పింఛన్లు పంపిణీ చేయవద్దు ఈ 2 నెలల పాటు, ఏప్రిల్ మే నెలల్లో అని చెప్పారు. ఎందువల్ల చెప్పారు ఆ మాట? ఎందువల్ల చెప్పారు అంటే, చాలా కాలంగా వాలంటీర్లని అధికారంలో ఉన్నటువంటి వైసీపీ తమ సొంత పార్టీ కార్యకర్తలాగా ఉపయోగించుకుంటోంది, వాళ్ళ ద్వారా ప్రచారం చేయించుకుంటోంది. సరే, మామూలు రోజుల్లో ఎట్లాగో చేయించుకున్నారు, ఇప్పుడు ఎన్నికల టైంలో కూడా ఈ విధంగా చేయించుకుంటే మిగతా పక్షాలన్నిటికీ కూడా అది నష్టము, అది అన్ఫెయిర్. కాబట్టి ఎన్నికల సంఘం ఏం చెప్పింది? ప్రస్తుతానికి వాళ్ళని పక్కన పెట్టండి. ఎందువల్ల పక్కన పెట్టింది? వాలంటీర్లు అనేవాళ్ళు పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు కాదండి. ఫస్ట్ పాయింట్ అది. సరే, దానికి సంబంధించి చర్చ వేరే ఉంది. అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది మన పంచాయతీరాజ్ వ్యవస్థ ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో దానికి విరుద్ధంగా ఉన్నది అనేటువంటి కేసు నడుస్తుంది కోర్టులో. అది పక్కన పెడితే, వాలంటీర్ల ద్వారా మీరు ఏదైతే పింఛన్లు ఇస్తున్నారో దాన్ని ప్రస్తుతానికి ఆపండి అన్నారు. ఇందులో కొంపలు మునిగిపోయేదేమీ లేదు. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం చాలా పెద్దది. మన బడ్జెట్లో 80% జీతాలకి పెన్షన్లకే సరిపోతుంది. అంత పెద్ద వ్యవస్థ ఉంది. సచివాలయ వ్యవస్థ ఉంది, రెవెన్యూ వ్యవస్థ అంతా ఉంది. వీళ్ళందరూ కూడా గతం నుంచి కూడా అనేక బెనిఫిట్స్ని ప్రజలకు అందిస్తున్నప్పుడు ఇప్పుడు కొత్తగా వాలంటీర్లు లేకపోతే నెల ఇచ్చేటువంటి పెన్షన్లు కానివ్వండి, ఇతరత్ర సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు అన్నీ కూడా, ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళకి అందజేయటం కష్టము, అసాధ్యము అని చెప్పడానికి లేదు. కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆ విధంగా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని సంతోషపెట్టడానికి. సెర్ప్ అనేటువంటి సంస్థ ఇస్తుందండి ఈ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటి కోసం డబ్బు రిలీజ్ చేసేటువంటి బాధ్యత సెర్ప్ది ఎవ్రీ మంత్. ఈ సెర్ప్కి ఎవరిని పెట్టుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మురళీధర్ రెడ్డి గారిని పెట్టుకున్నారు. ఆయన అన్ని చోట్ల కావాలని పెట్టుకుంటాడు కదా. మురళీధర్ రెడ్డి గారి పని ఏమిటి? వీళ్ళందరికీ ఈ పెన్షన్లు ఇచ్చి ఆ పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు జేబులోంచి ఇస్తున్నారు అనేటువంటి మెసేజ్ని అందరికి అందజేయాలి. ఆయన పని అది. అందువల్ల నిన్న ఈ ప్రతిపక్షాలన్నీ కూడా వెళ్ళి చీఫ్ సెక్రటరీ గారిని కలిసి, జవహర్ రెడ్డి గారిని కలిసి, మీరు కావాలని ఉద్దేశపూర్వకంగా డిలే చేయొద్దు పెన్షన్లు అందించడంలో. గతంలో ఏ విధంగానైతే 1వ తేదీ నుంచి 4-5 తేదీల మధ్యలో ఇస్తున్నారో అదేవిధంగా ఇప్పుడు కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళి గ్రామ సచివాలయ ఉద్యోగులు ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఉంటే మీరు అధికార పార్టీ ఆరోపణలు చేయడానికి అవకాశం కల్పించినట్టు అవుతుంది. అధికార పార్టీ చేసేటువంటి అబద్ధపు ఆరోపణలు నిజము అని చెప్పి మీరు కూడా వాళ్ళకి ఒత్తాసు పలికినట్టు అవుతుంది. మీకు ఎటువంటి అడ్డము లేదు ఆ విధంగా అందించడానికి అని చెప్తే, సరే జవహర్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టి అధికారులందరినీ పిలిచి కలెక్టర్లందరితోటి టెలికాన్ఫరెన్స్ పెట్టుకొని, ఇదిగో ఈ విధంగా ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి, మనం మరి ఇంటికి వెళ్ళి అందించటం సాధ్యమేనా? లేదు, సచివాలయాలకు వచ్చి తీసుకోవాలి అన్నట్టుగా మురళీధర్ రెడ్డి గారు చేశారండి. అంతకుముందు ఆయన చేసే సర్క్యులర్ ప్రకారం సచివాలయాలకు వచ్చి తీసుకోవాలి. ఈ ఎండాకాలం ఇది. ఈ ఎండాకాలంలో ఈ ముసలి ముత్తగా అందరూ కూడా కిలోమీటర్ అయినా, 2 కిలోమీటర్లైనా, 3 కిలోమీటర్లైనా నడిచి ఎండలో అక్కడ వెయిట్ చేసి తీసుకునేటువంటి పరిస్థితి కల్పించకూడదు వాళ్ళకి ఇప్పుడు ఈ ఎండాకాలంలో. అందువల్ల ఈయన కావాలని అట్లా చేస్తే వీళ్ళందరూ కూడా తిట్టుకుంటే అక్కడికి వస్తారు గ్రామ సచివాలయాలకి. అక్కడికి వచ్చినప్పుడు వీళ్ళందరూ అక్కడ కూర్చొని ఆల్రెడీ పెట్టుకున్నారు జనాన్ని, వైసీపీ వాళ్ళు పెట్టుకొని, ఇదంతా చంద్రబాబు నాయుడు చేయించాడు, పవన్ కళ్యాణ్ చేయించాడు, ఇట్లా ఏవేవో చెప్పి, అందువల్లనే మీకు ఇంటికి వచ్చి ఇవ్వడానికి వీలు కాలేదు, మమ్మల్ని అడ్డుకున్నారు ఇవ్వకుండా, మిమ్మల్ని కష్టపెట్టారు ఈ విధంగా ఎండలో మా దగ్గరికి రావడం అని చెప్పించడానికి వీళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లాన్ ప్రకారం మురళీధర్ రెడ్డి గారు గ్రామ సచివాలయాలకు వచ్చి అందరూ తీసుకోవాలి అని సర్క్యులర్ ఇచ్చారు. మొన్న ఇచ్చారు యాక్చువల్గా. అయితే జవహర్ రెడ్డి గారు ఈ ప్రతిపక్ష నాయకులందరూ వచ్చి రిప్రజెంటేషన్స్ ఇస్తే, మీరే వెళ్ళి ఇవ్వాలి ఇంటికి అని అంటే దాని ప్రకారం పెట్టారండి. పెడితే ఎక్కువ మంది కలెక్టర్లు అందులో అసాధ్యమేమీ లేదు, ఇవ్వగలం మేము అని చెప్పారు. మెజారిటీ ఆఫ్ ద కలెక్టర్స్ అండ్ అదర్ అఫీషియల్స్ చెప్తే, మురళీధర్ రెడ్డి గారు మాత్రం ఇందులో సమస్యలు ఉన్నాయి, ఇందులో మ్యాపింగ్ సమస్య ఉంటుంది, ఆ సమస్య ఉంటుంది, ఈ సమస్య ఉంటుంది అని చెప్పి ఈ విధంగా జరగకుండా ఉండడానికి శాయశక్తులా ప్రయత్నించారు. ఇప్పుడు ఫైనల్గా ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియదండి. ఇంకా యాక్చువల్గా అయితే ఇంటింటికి వెళ్ళి అందరికీ పెన్షన్లు అందించడం గతంలో లాగానే గ్రామ సచివాలయ ఉద్యోగుల ద్వారా చేయటం సులభం. ఇందులో
కష్టమైన పని ఏమీ లేదు అని కలెక్టర్లు స్పష్టంగా చెప్పారు. చెప్పినా కూడా సీఎం గారి ఆఫీసులో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు వారి యొక్క ఆదేశాల ప్రకారం ఇక్కడ జరిగేటువంటి అవకాశం లేదేమో అనే అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంతవరకు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఆ విషయం మీద ఒక నిర్ణయం తీసుకోవాలా. గ్రామ సచివాలయాలకు వచ్చి అందరూ తీసుకోవాలా పెన్షన్లు, లేదు గ్రామ సచివాలయ ఉద్యోగులు అందరూ ఇళ్ళకి వెళ్ళి గతంలో లాగానే వాళ్ళకి అందిస్తారా అనేది. తర్వాత సచివాలయ ఉద్యోగులు వెళ్ళడం ఏమన్నా ఇబ్బందా? వాళ్ళు వెళ్ళడం ఏమాత్రం ఇబ్బంది లేదండి. ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలుసు, ఈ జనాభా గణన అనే పేరుతోటి ఆ మధ్యకాలంలో గ్రామ సచివాలయ ఉద్యోగులందరినీ అందరి ఇళ్ళకి పంపించి అన్ని లెక్కలు తీసుకున్నారు. ఆ లెక్కలు ఇప్పుడు ఎన్నికలో ఉపయోగించుకుంటున్నారండి, అది వేరే విషయం. అది బయట పెట్టలేదు ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కుల గణన పేరుతోటి ఎవరెవరు ఏ కులం అని చెప్పి దాంతోపాటు ఇతరత్ర సమాచారం అంతా సేకరించారు. ప్రతి కుటుంబంలో ఉంది, ఎవరు ఏ కులం, ఎవరికి ఎంత ఆస్తి ఉంది, ఎవరికి ఇల్లు ఉంది, ఎవరికి ఇల్లు లేదు, ఎవరికి బర్రె ఉంది, ఇట్లాంటివన్నీ కూడా ఆ సమాచారం వాళ్ళ దగ్గర ఉన్నది. అదంతా చేసింది ఎవరయ్యా అంటే గ్రామ సచివాలయ ఉద్యోగులు. అది చేసిన వాళ్ళు ఇది చేయలేరా? ఖచ్చితంగా చేయగలరు. వాళ్ళు చేయమని ఏమి చెప్పలేదు, చేయమని అంటానికి కూడా వీల్లేదు అనుకోండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, ఇంకొంతమంది అధికారులకి, సీఎం గారి ఆఫీస్లో ఉండే అధికారులకి వాళ్ళకి ఇష్టం లేదు. ఇష్టం లేదంటే ఇది జరగకూడదు. ఇది జరగకుండా ఉంటే ఈ ఒక్క సంఘటనతో, ఈ ఒక్క డెవలప్మెంట్ తోటి గాలి మళ్ళీ మన వైపు వీస్తుంది అనేటువంటి అభిప్రాయంలో ఉన్నారు. అందువల్ల దీనిని పడనివ్వడం లేదండి. కానీ ప్రతిపక్ష నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పటికైతే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పింఛన్లు అందరికీ అందకూడదు అనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు అధికార పార్టీ నాయకులు, అధికార పార్టీ వాళ్ళు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళంతా కూడా. దానికి పైన ఉన్నటువంటి పెద్ద అధికారులు కూడా సహకరిస్తున్నారు అనేది ఆరోపణలు. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇవాళ రేపట్లో కనుక వీళ్ళు సరైన నిర్ణయం తీసుకొని సచివాలయ ఉద్యోగుల ద్వారా అందరికీ పింఛన్లు అందించకపోతే తక్షణం ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఎన్నికల కమిషన్ మళ్ళీ ఆశ్రయించి ఆ మేరకు ఆర్డర్లు ఇప్పించాల్సినటువంటి అవసరం ఉంది, ఆదేశాలు. లేకపోతే తీవ్ర నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కానీ ఉద్దేశపూర్వకంగా పింఛన్లు అందనివ్వకుండా చేసి 66 లక్షల మంది అండి, ఇది చిన్న నంబర్ కాదు. జగన్మోహన్ రెడ్డి అందరూ ఆయన దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా ఈ 66 లక్షల మంది మీద హోప్ పెట్టుకున్నారు. 66 లక్షలు అంటే ఉన్న మొత్తం ఓటర్లే 4 కోట్ల లోపు కదా. అట్లాంటిది 66 లక్షల మంది మరి పింఛన్లు తీసుకుంటున్నారంటే ఇంతమంది పింఛన్లు తీసుకోవడం కరెక్టా కాదా ఏమిటి అనేది వేరే, అది చర్చ అండి. ఇవాళ రోజున 66 లక్షల మందికి ఇస్తున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్తోంది. అంటే 66 లక్షల మందిని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది ఎన్నికల్లో. అది జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద కూడా ఉంది. వైసీపీలో చేరిన తర్వాత కేశినేని నాని అని అందరూ పిలిచేటువంటి కేశినేని శ్రీనివాస్ చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడండి. గతంలో ఎప్పుడూ కూడా ఇంత దిగజారి ఆయన మాట్లాడలేదు. ఎప్పుడైతే వైసీపీలో చేరాడో అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, ఇప్పుడు సుజనా చౌదరి గారి మీద నోరు పారేసుకుంటున్నాడు. నిన్న మొన్న గత 4-5 రోజులుగా మాట్లాడుతున్నాడు. ఆయన ఇప్పుడు వైసీపీ తరఫున విజయవాడలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అక్కడ సుజనా చౌదరి గారు బీజేపీ తరఫున విజయవాడ వెస్ట్లో పోటీ చేస్తున్నారు. అంటే విజయవాడ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గాల్లో ఒకటి అది. అయినా కూడా అంత భయపడుతున్నాడు. భయపడి సుజనా చౌదరి గారి మీద రకరకాల కామెంట్స్ చేశాడు. పొలిటికల్గా కామెంట్స్ ఏమైనా చేయొచ్చు, తప్పు లేదు అందులో. కానీ వ్యక్తిగతమైన కామెంట్స్, టిపికల్ వైసీపీ మార్క్ అటాక్ అన్నమాట. నిజానికి చాలా కాలం పాటు సుజనా చౌదరి గారితో ఉన్నాడు ఈ కేశినేని నాని గారు. ఆయనతో చాలా సన్నిహితంగా మెలిగాడు. ఈయన ఎంపీగా ఉన్నాడు, ఆయనేమో రాజ్యసభ సభ్యుడిగా 12 ఏళ్ల పాటు ఉన్నారు కదా సుజనా చౌదరి గారు. అక్కడ మంత్రిగా 3.5 సంవత్సరాల పాటు ఉన్నారు కదా. అప్పుడు ఇదే కేసుని ఆయన చుట్టూ తిరిగి బెజవాడకి అనేది తీసుకురావడంలో సుజనా చౌదరి గారి పాత్ర ఉంది, అందరికీ తెలుసు. అది వెంకయ్యనాయుడు గారి పాత్ర ఉంది, అరుణ్ జైట్లీ గారి పాత్ర ఉంది, బీజేపీలో ఆ రోజున ఉన్నటువంటి పెద్దలందరి పాత్ర ఉంది. అది వాస్తవం. కానీ ఇవాళ రెండు, ఒకటేమో బెజవాడకి ఈయనకేమీ సంబంధం లేదు సుజనా చౌదరి గారికి అని మాట్లాడతాడు. బెజవాడకి సంబంధం ఉండాలి అంటే ఈయనలాగా బెజవాడ సెంటర్లో నిలబడి పిచ్చి పిచ్చిగా మాట్లాడడమా ఏమిటి అనేది ఒక ఇష్యూ. ఎందుకంటే సుజనా చౌదరి గారు కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి, అక్కడే పుట్టాడు, అక్కడే ఆయన చదువుకున్నాడు కూడా. ఆయన కుటుంబానికి ఇప్పటికీ అక్కడ చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి, వాళ్ళకి పొలాలు కూడా ఉన్నాయి. ఆయనకి బోల్డ్ అంత పొలాలు ఉన్నాయని చెప్పి అప్పట్లో మన విజయసాయిరెడ్డి గారు ఇట్లాంటి బ్యాచ్ అంతా కూడా చాలా క్రిటిసైజ్ చేశారు అమరావతి విషయంలో. అమరావతిలో లేకపోయినా కూడా అమరావతిలో 100 ఎకరాలు ఉన్నాయని. మరి అవన్నీ ఉన్నప్పుడు ఆయనకి సంబంధం లేకుండా ఎట్లా ఉంటుంది విజయవాడతోటి? ఒక పాయింట్. రెండవది,
విజయవాడలో మీరు చేసినటువంటి ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో 2014 నుంచి 19 వరకు అవన్నీ ఆనాడు ఢిల్లీలో ఉండి చేయించింది ఎవరు? కేసీఆర్ నాని గారు చెప్తే ఢిల్లీలో వినేది ఎవరు? ఇట్లాంటి ఎంపీలు చాలామంది ఉన్నారు. ఆ రోజున మంత్రిగా ఉండబట్టి సుజనా చౌదరి గారు, ఎలాంగ్ విత్ అశోక్ గజపతిరాజు గారు, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చాలా సన్నిహితమైన సంబంధాలు ఆయనకు ఉండటం వల్ల ఢిల్లీలో బీజేపీలో ఉన్న పెద్ద నాయకులు అందరూ కూడా తెలుసు కదా ఆయనకి, చంద్రబాబు గారికి. తద్వారా అనేక ప్రాజెక్టులు వచ్చినాయి, చాలా నిధులు కూడా వచ్చినాయి. అది వాస్తవం. రాజకీయ కారణాలతోటి బీజేపీ వాళ్ళు ఏం చేయలేదని కొంత విమర్శలు చేస్తూ ఉంటారు చాలామంది. నేను మొదటి నుంచి చెప్తున్నాను, చాలా విషయాల్లో బీజేపీని విమర్శించవచ్చు, కానీ ఆ రోజున చాలా సంస్థలు ఇవ్వడంలో, అదేవిధంగా చాలా నిధులను రిలీజ్ చేయడంలో బీజేపీ చాలా ఉదారంగా వ్యవహరించింది ఏపీ విషయంలో అనేది వాస్తవం. ప్రత్యేక హోదా ఇచ్చి ఉండకపోవచ్చు, ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు కూడా వాళ్ళు దాన్ని చెప్పిన విధానం జనానికి నచ్చి ఉండకపోవచ్చు. అంతవరకు బీజేపీ తప్పున్నది, కానీ యాక్చువల్గా నిధులు ఇవ్వలేదు, సంస్థలు ఇవ్వలేదు అనేది అబద్ధం. బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారము మాత్రమే కాదు, అందులో లేనివి కూడా చాలా ఇచ్చారు. అందులో ఉన్నవన్నీ కూడా ఇచ్చేశారు. ఎయిమ్స్ విజయవాడలో అక్కడ వచ్చింది, అనేక ఇన్స్టిట్యూట్స్ అక్కడ వచ్చిన మాట వాస్తవం. అక్కడ ఇవాళ అందరూ చెప్పే బెంజ్ సెంటర్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్లు, లేకపోతే కనకదుర్గ వారధి, ఇట్లాంటివన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకోకపోతే వచ్చేది కాదు. అట్లా వాటిని తీసుకురావడంలో ప్రధాన పాత్ర వహించిన వాళ్ళల్లో సుజనా చౌదరి గారు కూడా ఒకరు, అందులో సందేహం లేదు కదా. ఇదే కేసీఆర్ నాని ఆ రోజున ఢిల్లీ వెళ్ళి ఆయన చుట్టూ తిరిగిన మాట వాస్తవం కదా. ఆయన బెజవాడ వస్తే ఆయన పక్కన పెట్టుకుని తిరిగిన మాట వాస్తవం కదా. ఇవాళ వచ్చి అసలు బెజవాడలో రోడ్లు ఎన్ని ఉన్నాయో తెలియదు ఆయనకి. ఇట్లాంటివన్నీ మాట్లాడడం, నీచంగా మాట్లాడడం. ఆయన ధనికుడు, డబ్బున్నాడు, చార్టెడ్ ఫ్లైట్ అంటాడు. కేసీఆర్ నాని మెర్సిడీస్ బెంజ్ కారులో తిరుగుతాడు, అవునా కదా? ఇది దివాలా ఎత్తాడని చెప్తాడు, చెప్పి మెర్సిడీస్ బెంజ్ కారులో తిరుగుతాడు. సుజనా చౌదరి గారు అక్కడ విజయవాడలో దిగితే ఈయన ఈ మధ్య వరకు కూడా కారు పంపించేవాడు. అది అందరికీ తెలుసు, విజయవాడలో ఉండేవాళ్ళందరికీ. ఈయన ఏర్పాట్లన్నీ చేసేవాడు. ఇప్పుడు వచ్చి కొత్తగా సుజనా చౌదరి గారు ఏదో ధనికుడైనట్టు నిన్నో మొన్నో ఎప్పుడైతే కేసీఆర్ నాని గారు వైసీపీలో చేరి ఎంపీగా నిలబడదామని అనుకున్నప్పుడు సుజనా చౌదరి గారు ధనికుడయ్యాడు అనమాట. అంతకుముందు ధనికుడు కాదు. నువ్వు ఏదైనా అవినీతి ఉన్నదా లేకపోతే మరొకటా అని విమర్శలు చేయొచ్చు, అంతేగాని ఇట్లా అడ్డగోలు విమర్శలు అన్నమాట. గమ్మత్ ఏమిటంటే కేసీఆర్ నాని ఆ మధ్యకాలంలో టీడీపీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడండి. అదేమిటంటే 2,000 కోట్ల రూపాయలు నేను ఖర్చు పెట్టాను టీడీపీకని. నీకు ఎవరిచ్చారు 2,000 కోట్ల రూపాయలు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా నువ్వు కూడా 2,000 కోట్ల రూపాయలు ధనం ఉన్న వ్యక్తివైతే పేదవాడివే నువ్వు కూడా. ఆయనకి 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, అయినా కూడా నేను పేదవాడిని, పెత్తందారుల మీద యుద్ధం చేస్తున్నాను అంటాడు. కేసీఆర్ నాని గారు కూడా అట్లానే 2,000 కోట్ల రూపాయలు 2014 నుంచి 2019 వరకు టీడీపీకి ఖర్చు పెట్టాను అని ఆయనే చెప్పాడు, వేరే వాళ్ళు చెప్పింది కాదు అది. ఆయనే స్వయంగా చెప్పాడు. 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తి పేదవాడా? ఆయన వేరే వాళ్ళని ధనికుడు అని అనడానికి అర్హత ఉందా అనే ప్రశ్నలు వస్తాయి. చీప్గా మాట్లాడితేనే మనం ఎన్నికల్లో గెలవగలం అనేటువంటి అభిప్రాయం కేసీఆర్ నాని లాంటి వాళ్ళకి చాలామందికి ఉందండి. ఎస్పెషల్లీ వైసీపీలో ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ. అది ఇప్పుడు వైసీపీలో చేరిన తర్వాత కేసీఆర్ నాని కూడా వచ్చింది. ఆయన ఏమీ మాట్లాడకుండా తన దోవ తాను నిలబడి నేను ఫలానా చేశాను బెజవాడకి, ఇంకా ఫలానా చేస్తాను అని చెప్తే జనం బహుశా ఎంతో కొంత వింటారు. కానీ ఈ రకమైన చీప్ క్రిటిసిజము, దిగజారి మాట్లాడటము, బిలో ద బెల్ట్ వ్యాఖ్యలు చేయటము, వీటిని ఇప్పటికీ ప్రజలు హర్షిస్తారనేది నాకైతే అనుమానం.